Hello friends, welcome to the session. Mains level data interpretation for bank and insurance exams. Next set మాట్లాడుకుందాం చూడండి. Here is the set. First of all, pause the video and try to solve your own. ఓకే డేటా ఏమి ఇచ్చారు అనే ఇన్ఫర్మేషన్ ఒకసారి ఆలోచించి మీ ఓన్గా క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఇచ్చిన డేటాని సపరేట్ చేయడానికి ట్రై చేయండి. రైట్? ఎస్ ఎస్ హోప్ యూ హ్యావ్ డన్ ద ప్రొసీజర్ రైట్. ఎస్. సో నా ఎక్స్ప్లెనేషన్ విన్నా ఇప్పుడు స్టార్ట్ చేయండి. చూద్దాం ఏం మాట్లాడుతున్నారు. ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద టేబుల్ టోటల్ నెంబర్ ఆఫ్ మ్యూటిలేటెడ్ నోట్స్ చేంజ్డ్ బై 4% ఇన్ డెనామినేషన్స్ ఆఫ్ రూపీస్ 50. రైట్. ఒక నలుగురు పర్సన్స్ మ్యూటిలేటెడ్ నోట్స్ అంటే పాడైపోయిన నోట్స్ తీసుకొని వచ్చి మార్చుకోవడానికి ట్రై చేస్తున్నారట. పీక్యూఆర్ఎస్ అనే నలుగురు 50 రూపీస్ నోట్స్ తీసుకొచ్చి మార్చడానికి ట్రై చేస్తున్నారు. అలా అయితే టోటల్ 100% రిఫండ్ ఇచ్చిన వాల్యూస్ అంటే 50 రూపీస్ నోట్ నేను ఒక పర్సన్కి ఇస్తే ఆ పర్సన్ నాకు 50 రూపీస్ వన్ నోట్ అలా 50 రూపీస్ ఇచ్చారు. అలాగా కొంత డ్యామేజ్ పార్ట్ ఎక్కువ ఉంటే నాకు 50%, ఇంకొంచెం తక్కువ ఉంటే స్లైట్లీ డ్యామేజ్ పార్ట్ని బేస్ చేసుకొని 50 అండ్ 80%గా కూడా నాకు డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరిగింది. ఫైనల్గా టోటల్ అమౌంట్ రిసీవ్డ్ ఆఫ్టర్ ఎక్స్చేంజ్. రైట్. ఓకే. 150 రూపీస్ నోట్స్ ఇస్తే నాకు ఫైనల్గా ఎక్స్చేంజ్ అయిపోయే టైంకి ఈ వాల్యూ వచ్చింది అని మాట్లాడుతున్నారు పి గురించి. ఓకే రైట్. దిస్ ఈజ్ అబౌట్ ద డేటా. పాడైపోయిన నోట్లు తీసుకుని వెళ్ళారు విత్ రైట్ 100% రిఫండ్ వచ్చినవి ఉన్నాయి, 50% రిఫండ్ వచ్చినవి, 80% రిఫండ్ వచ్చినవి ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పి గురించి మాట్లాడుకుందాం. పి టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని ఉన్నాయి? 150 నోట్స్. అందులో టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ విచ్ గెట్ 100% రిఫండ్. ఓకే. 100% రిఫండ్ వచ్చినవి, 50% రిఫండ్, అలాగే 80% రిఫండ్. నెంబర్ ఆఫ్ నోట్స్ అమౌంట్ మాట్లాడాలి. 48% అని మాట్లాడుతున్నారు. 48 అంటే 50 - 2%. 50% 75, 2% 3, 72 నోట్స్. 72 నోట్స్ ఐఎమ్ గెట్టింగ్ 100% రిఫండ్ అంటే 50 రూపీస్ వెనక్కి వస్తున్నాయి. రైట్. 72 5 times 3600. 3600 ఐఎమ్ గెట్టింగ్ ఫ్రమ్ దిస్. అలాగే టోటల్ అమౌంట్ 5700 రిఫండ్ వచ్చింది అని మాట్లాడుతున్నారు. అంటే ఈ రిమైనింగ్ దగ్గర నుంచి నాకు రిఫండ్ వచ్చినట్టు అవి. ఓకే. ఆ రిమైనింగ్ రిఫండ్ ఎంత? 2100. రైట్. 5700 - 3600, 57 - 36 21, పక్కన డబల్ జీరోస్. వెరీ గుడ్. 100% అంటే 50 రూపీస్ రావడము, అలాగే 50% అంటే 25 రూపీస్ రావడము, 80% అంటే 85 times 40 రూపీస్ రావడం. ఓకే రైట్. రిమైనింగ్ ఎన్ని నోట్స్ ఉన్నాయి నా దగ్గర? 150 - 72, 150 - 72 విచ్ ఈజ్ 78 నోట్స్ ఉన్నాయి. వెరీ గుడ్. ఈ 78 నోట్స్ నేను 25 రూపీస్ నోట్సే అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం ఆ రెండు నోట్స్ని. ఓకే. అప్పుడు నాకు ఈ అమౌంట్స్ రేషియో మాట్లాడుకునే ఛాన్స్ వస్తుంది. రైట్. ఫస్ట్ నెంబర్ ఆఫ్ నోట్స్ని డిస్ట్రిబ్యూట్ చేద్దాం. ఓకే. నెంబర్ ఆఫ్ నోట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే 78. కరెక్ట్. 78 ఉన్నవన్నీ 25 రూపీస్ నోట్స్ అనుకుంటున్నా. 25 × 78 డివైడెడ్ బై 4 చేస్తే 19. 419 times 76. కరెక్ట్. 76.5, 19.5, 1950 రూపీస్ వస్తాయి. వెరీ గుడ్. అలాగే 78 4 times 78 డబుల్ విచ్ ఈజ్ 156. 156. కరెక్ట్. దాన్ని డబుల్ చేస్తే 312. 4 times 4 8 times 32, 312. కానీ ఓవరాల్గా నా దగ్గర 2100 రూపీసే ఉన్నాయి. వెరీ గుడ్. వెరీ గుడ్. 3120. సూపర్. డిఫరెన్స్ ఈజ్ 1020. కరెక్ట్.
31 minus 21, 1020, right? Difference is 100 plus 50, 150. Very good. 0 0 getting cancelled. 6 cancel చేస్తే 6 1 times 6 6 7 times 6 cancel అవ్వదు అటువైపు 3 నే cancel అవుతుంది. 3 3 times 3 4 times 12 3 5 times 15 35 is to 34 is to 5 టోటల్ నాకు 78 34 5 అంటే టోటల్ 39 నోట్స్ అంటే డబల్ అవుతున్నాయి. నెంబర్ ఆఫ్ నోట్స్ డబల్ అవుతున్నాయి అంటే 68 నోట్స్ 10 నోట్స్ 40 రూపీస్ నోట్స్ అంటే 400 ఇస్ ద అమౌంట్ హియర్. అలాగే రిమైనింగ్ 2100 minus 400 which is 21 minus 4 17. Very good. 1700 is to x. Amounts ratio x value I am getting as 4. X I am getting as 4. Correct? Yes, let us tabulate this. Values and tablet lo maatladeskundaam. 72 68 10. 100% notes ఎన్ని ఉన్నాయి 72 సారీ అలాగే 68 10 100% రిఫండ్ అంటే తనకు వచ్చిన అమౌంట్ 3600 ఇది 1700 ఇక్కడ వచ్చిన టోటల్ అమౌంట్ 400 దిస్ టోటల్ అమౌంట్. వెరీ గుడ్. నెక్స్ట్ 26 40 56 26% 40 56% 40% 56%. Very good. Very good. Now 26 అంటే ఇక్కడ వచ్చేసి 52 అవ్వాలి. 100 మీద 26 అంటే టోటల్ 52 52 into 50 which is 2600. Correct? Very good. Next 40% అంటే 40% అంటే 40. Correct? Yes. 40 notes here. 4 5 times 20 2000 from here. Very good. 50 లో 56% 28. Correct? Yes. 28 5 times 140. వెరీ గుడ్. 1400 రూపీస్. తర్వాత అమౌంట్స్ టోటల్ ఇక్కడ వచ్చేసి 7560 కదా, దానిలో 2600 గనక సబ్స్ట్రాక్ట్ చేస్తే విచ్ ఈజ్ 60 హియర్. 15 minus 6 9. వెరీ గుడ్. 6 minus 2 4 4960. 4960 must be distributed in the ratio 10:12. 10:21. Total 31 parts. Total 31 parts 4960. అలా అయితే 10 parts రైట్ 21 parts. 31 క్యాన్సిల్ చేస్తే 31 1 time 31 రిమైనింగ్ 18 186 అంటే ఎగ్జాక్ట్లీ 6 times 1600 from 50% from 50% to 21%, right? Very good. 1600 from here. Remaining 1600 subtract చేస్తే 3360. Very good. Very good. 1600 రూపీస్ 50 రూపీస్ నుంచి అంటే 25 రూపీస్. ఎన్ని నోట్స్ ఉన్నట్టు 25 4 times 16 4 times 64. ఆల్రెడీ 52 and 64 అంటే 108 అయిపోయినాయా? 106 116 అయిపోతే రిమైనింగ్ 84. 116 అయిపోతే రిమైనింగ్ 84. 2000 అయిపోయింది. 2000 సబ్స్ట్రాక్ట్ చేస్తే 1950. 1950 is in the ratio 5:8. Total number of parts 13 parts. 13 parts 1950. అలా అయితే నాకు కావాల్సింది 5 8 5 parts మాట్లాడదాం. 13 1 time 13 65 15 15 5 times 75, right? 750 rupees. Divided by 25 చేస్తే 330, right? 40 30 70 అయిపోతే రిమైనింగ్ 30 notes. 3 4 times 1200. Very good. Very good. Next 2160 ఆల్రెడీ 1400 అయిపోయింది. ఇంకా 760 రిమైనింగ్.
Remaining is 760, correct? Remaining is 760. ఆల్రెడీ 760 రేషియో ఎలా ఉంది? 5:14, టోటల్ 19 ప్యాట్స్, 19 4 టైమ్స్. నాకు కావాల్సిన రేషియో 5:14. 5 పార్ట్స్ మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్. 4 times 5, 4 times 20, 200. 200 సబ్స్ట్రాక్ట్ చేస్తే 760లో రిమైనింగ్ 560. రిమైనింగ్ 560. వెరీ గుడ్. 200 రావాలి అంటే 25 నోట్స్ 8 ఉండాలి. 28 8 ఇక్కడికి 36 అయిపోయినాయి. 36 అంటే రిమైనింగ్ 14 నోట్స్ ఇక్కడ. వెరీ గుడ్, డన్, సూపర్. సో దిస్ ఈస్ ద టోటల్ టేబుల్, రైట్? ఓకే, వెరీ గుడ్. సో టేబుల్ని పక్క స్లైడ్స్లో కూడా కాపీ చేసేసుకొని వస్తాను. 1 సెకండ్. మిగిలినవన్నీ అవసరం లేని ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా రబ్ చేసేసి. ఓకే, వెరీ గుడ్, డన్. ఎస్. సో డేటా ఇది. ఎక్స్ వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము. ఎక్స్ ఈజ్ 4. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని మాట్లాడుతున్నారు, రైట్? ఎక్స్ వాల్యూ ఈజ్ 5th option. 4 is the correct answer for this question. Super. Next question. Find the difference between the number of 50% amount of notes by the Q 50% notes. Q 50% notes 64 in difference to 80% yes. 80% yes, which is 14. Difference is 50. First option is the correct answer for this question. Very good. Next question. Find the sum of total number of notes getting 80% value for person Q. 80% value for person Q. And the total number of notes 50% for R. Find the sum of total number of notes. Right. Find the sum of total number of notes for person Q. 84 plus 30. 84 plus 30, which is 114. 114 option. 4th option is the correct answer. Super. Next. Find the ratio of total number of notes getting 50% value for person R. 50% for person R. 30 is to total number of notes 80% for S. 80% for S. 30 is to 14. 15 is to 7 is the ratio. 15 is to 7. 3rd option is the correct answer for this question. Super. Next. Total number of notes getting 80% value for P. 80% value for P is what percentage of total number of notes getting 100% value for R? 100% value for R. 10/40 into 100. 1/4. 25%. 3rd option is the correct answer for this question. 1/4. 25% is the final answer. Super. Very good. Next question. Find the average number of notes getting 100%. Average number of notes 100% value for P. 80% value for S. 80% value for S. 80% value for R. 100% value for yes. Very good. Okay. Required average is 72 plus 28 plus 30 plus 14 divided by 4. Very good. ఇక్కడికి 100 144/4. 36. 5th option is the correct answer for this question, right? Very good. సో ఈ సెట్ ఇక్కడతో వైండ్ అప్ చేసుకొని నెక్స్ట్ సెట్లో ఇంకొన్ని క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సెట్ మాట్లాడదాం, రైట్? ఎస్, డన్. థ్యాంక్ యూ.